హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కేంద్ర ప్రభుత్వం యొక్క ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన పథకం సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్డేట్ ద్వారా కొన్ని ఖాతాలను అయితే ప్రభుత్వం క్లోజ్ చేయబోతుంది. అవేంటో అవి మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంబంధించి లేటెస్ట్ అప్డేట్ని మీకైతే నీ వీడియోస్ రూపంలో అందజేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవలే కీలక ప్రకటన చేసింది. సరైన మార్గదర్శకాలు పాటించకుండా ఓపెన్ చేసిన చిన్న మొత్తాల పొదుపు పథకాలను రెగ్యులరైజ్ చేయాలని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో సుకన్య సమృద్ధి యోజన డిపాజిటర్లు ఖచ్చితంగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే వారి ఖాతాలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చట్టపరమైన సంరక్షకుల పేరుపై ఆడపిల్లల పేరుపై చట్టబద్ధంగా సంరక్షకులు కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి ఖాతా తెరిచినట్లయితే సంరక్షకత్వం చట్టం ప్రకారం అమల్లో ఉన్న సహజ సంరక్షకుడు అంటే జీవించి ఉన్న తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకునికి వెంటనే బదిలీ చేయాల్సి ఉంటుంది. 2కు మించి ఖాతాలు ఉంటే ఒక కుటుంబంలో 2కు మించి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఉన్న సందర్భంలో ఉపయోగించని ఖాతాలను మూసివేయాల్సి ఉంటుంది. సుకన్య యోజన స్కీమ్ 2019 మార్గదర్శకాలకు విరుద్ధంగా తెరిచిన ఖాతాలుగా పరిగణించి సక్రమంగా లేని ఖాతాలను మూసివేస్తామని సర్క్యులర్లో పేర్కొంది. పాన్ ఆధార్ అప్డేట్. సుకన్య యోజన ఖాతా తెరిచినప్పుడు ఖాతాదారు సంరక్షకుడి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవ్వకుంటే వెంటనే సమర్పించాలి. రెగ్యులైజేషన్ రిక్వెస్ట్ చేయకముందే వీటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అలాంటి ఖాతాలను గుర్తించాలని ఇప్పటికే అన్ని పోస్ట్ ఆఫీసులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుకన్య యోజన ఖాతా మూసివేస్తారా? పోస్టల్ శాఖ సర్క్యులర్ ప్రకారం సక్రమంగా లేని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించే అధికారం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఉంటుంది. సక్రమంగా లేని ఖాతాలకు సంబంధించిన అన్ని కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రమబద్ధీకరణ కోసం ఈ విభాగానికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. వివిధ జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకాల కింద తెరిచిన సరిగా లేని ఖాతాల క్రమబద్ధీకరణ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కాన్కరెన్స్ బడ్జెట్ డివిజనల్ డిఈఏ ఆమోదం పొందిన తర్వాతే ఆయా ఖాతాల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.